అని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము చెప్పగలుగుతున్నాం. యా, నుమాన్ గారు మీరేం చెప్తారు? రోహిణి ఆచార్య గారి ప్రకటన చూసినా అంతకుముందు జరిగిన ఇవన్నీ చూస్తా ఉంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఏం చెప్తారు ఆయా పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి ముఖ్యంగా? Evening. Very good evening to you as well as fellow panel members and all the viewers. So essentially ఏదైతే ఈ రోజు మనం డిస్కషన్ చేస్తున్నామో వారి మీద కుటుంబాల్లో రాజకీయాల కుటుంబాల్లో ఏ రకంగా అయితే వారికి ఇబ్బంది కలిగిస్తున్నారో ఆ మూడు రాష్ట్రాల్లో తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, వీరి పట్ల ఏ రకంగా అయితే ఇబ్బంది గురి చేస్తున్నారో వాటి గురించి మనం మాట్లాడుతున్నాము. ఫస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నా, ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి. సైకో జగన్ అనే అంటే వ్యక్తి ఆయన అధికారంలో రాకముందు మీరు బయట రాజకీయ ప్రకటనలు చేసే దగ్గర మాట్లాడకండి. 100% నేను చెప్తున్నానండి, ఇష్టా రాజ్యంగా చెల్లెని అన్న విడిచినటువంటి బాణం అని చెప్పిందండి, జగన్ విడిచినటువంటి బాణం అని చెప్పిందండి. జైల్లో ఉన్నప్పుడు ఈయన చిప్పకూడదు తింటుంటే పాపం ఆవిడ పాదయాత్ర చేస్తూ ఇక్కడ అధికారం తీసుకురావాలి, అన్న కోసం చేయాలా అని చెప్పేసి తన పిల్లల్ని కూడా చూడకుండా ఆవిడ వర్షమని ఎండా అని చలే అని ఏది చూడకుండా కూడా ఆవిడ అధికారం తీసుకురావడానికి కష్టపడితే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడికి ఇవ్వాల్సిన సముచిత స్థానం ఇవ్వలేకపోయినాడు. అంటే నేను అనేదలుచుకునేది ఏంటి అని అంటే, పవర్ వచ్చిన తర్వాత ఆరోగెన్స్ అనేది పెరుగుతుంటది, ఆ ఆరోగెన్స్ తగ్గించుకోవాలా. అందుకని ఆ ఉసురు తాకి ఈరోజు పవర్ నుంచి దూరమై 11 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైనాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నా దగ్గర ఈ సమాచారం కూడా ఉంది. నా దగ్గర సమాచారం ఏమని ఉంది అంటే, ఆవిడని కొట్టే ప్రయత్నం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. పెద్దల సమక్షంలో మీటింగ్ జరిగేటప్పుడు, ఇంట్లో మీటింగ్ జరిగేటప్పుడు, ఒకసారి కాదు 2-3 సార్లు మీటింగ్ జరిగినప్పుడు కొట్టే ప్రయత్నం, గొంతు నిలిమే ప్రయత్నం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అంటే సొంత తోబుట్టు అయినటువంటి షర్మిల గారిని ఏ రకంగా చూసుకోవాలా అని చెప్పేసి విఘ్నత లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను రెండో విషయానికి రాబోతున్నాను, మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు. ఈ కల్వకుంట్ల తారక రామారావు ఏంటండి, అక్కడ పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి, పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఈ సైకో ఎవడి మాట వినడు కాబట్టి. నుమాన్ గారు నేను ఒక విషయం చెప్తాను. నుమాన్ గారు ఒక్క నిమిషం. నుమాన్ గారు, ఓకే, మనం డిబేట్ లో మాట్లాడుతున్నాం. దయచేసి మీరు రాజకీయ ప్రకటనలు వేదికల మీద ప్రెస్ మీట్ లో మాట్లాడినట్లుగా దయచేసి ఈ డిబేట్ లో ఆ పదాలు వాడొద్దు ప్లీజ్. దయచేసి భాష కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది, అంతే తప్ప మీరు మాట్లాడొద్దని చెప్పట్లేదు. మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి ప్లీజ్ దయచేసి. 5 years ఆఫ్ రూలింగ్ లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా తీసుకుపోయినాడో ప్రజలందరూ చూస్తాం సార్. మేము తెలుగు వారం అండి, మేము తెలంగాణలో ఉండవచ్చండి, మాకు కూడా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఓకే, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, చెప్పే విధానమే నేను అనేది తప్ప కాదు. నుమాన్ గారు మీ అభిప్రాయాన్ని కాదు. నుమాన్ గారు ఇప్పటి వరకు శరత్ చౌదరి గారు మాట్లాడారు, ఇస్మాయిల్ గారు మాట్లాడారు, వెంకటరెడ్డి గారు మాట్లాడారు. అభిప్రాయంగా చెప్దాం అంటున్నాను, నేను కాదనట్లేదు. మీరు వారి భాషని లేదంటే ఇంకొకరి భాషను మీరు ప్రయోగించారనుకోండి, అది కరెక్ట్ కాదంటున్నాను. మనం అలా ప్రయోగించొద్దు, మనం విషయాన్ని నేరుగా చెప్దాము. మీరు అన్నారు 5 ఏళ్లు విధ్వంసం జరిగింది వైసీపీ పాలనలో, ఆ విషయంలో ఎన్నో డిబేట్లు పెట్టాం, ఎన్నో విషయాల్లో మాట్లాడుతూనే ఉన్నాం. ఆ మాటలు చెప్దాం, చెప్పాలి కూడా. ఓకే, యా ప్లీజ్ కంటిన్యూ. నుమాన్ గారు కంటిన్యూ. ఓకే, ఐ అండర్స్టూడ్ యు ఆర్ ఆస్కింగ్ మీ. ఇప్పుడు రెండో విషయానికి వస్తే, మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు విషయం. వీరి తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బ్రతికుండగానే, అటు పక్కన లల్లు ప్రసాద్ యాదవ్ బ్రతికుండగానే వీళ్ళ కుటుంబ కలహాలు రోడ్డున ఇస్తున్నారు. ఏ రకంగా అయితే కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి ఏమని చెప్పినారండి, దయ్యాలున్నారని చెప్పినారండి. ఆ దయ్యాలు ఎవరండి? ఆ సంతోష్ రావు. ఆ దయ్యం ఎవరండి? హరీష్ రావు. ఆ దయ్యం ఎవరండి? తారక రామారావు. ఈ దయ్యాల గురించి చెప్తున్నారండి. ఆవిడ ఎక్కడ కూడా వారి నాయన గారిని క్రిటిసైజ్ చేయలేదండి. లెట్ us ఎగ్జామిన్ దిస్. ఆవిడ ఎప్పుడు చూసినా సరే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి కేసీఆర్ గారి చుట్టుపక్కల ఉన్నటువంటి దయ్యాల గురించి మాట్లాడినారండి. అంటే ఏమర్థమవుతుందండి, ఆవిడ గారిని చిత్రహింసలు పెట్టినరు, మనోక్షోభకి గురి చేసినారు అని చెప్పేసి మనకు అర్థమవుతుందండి. ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పదలుచుకుంటున్నానండి. ఈవిడ నిజామాబాద్ లో పోటీ చేసినప్పుడు
ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఈవిడని ఓడించడానికి ఒక వర్గం పనిచేసిందండి. నేను కేటగారికల్ గా చెప్తున్నా, నా దగ్గర సమాచారం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అంటే వారికి ఎక్కడ కల్వకుంట్ల కవిత గారు ముందుకు వెళ్తారో వారికి మంచి ఫ్యూచర్ ఉంటుందో అని చెప్పేసి భయపడి, ఆ లెగసీ ఎక్కడ ఈవిడ కంటిన్యూ చేస్తుందో అని చెప్పేసి భయపడి ఈ రకంగా చేసిండ్రు అని చెప్పేసి మనకు అర్థమవుతుందండి. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నానండి, మనకి ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి వారిని ఒక కుటుంబ కలహాలుగా మాత్రమే చూడాలా. రాజకీయంలో వచ్చినప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి మీరు ఆ సోయిలో ఉండి ఈ రకంగా వ్యవహరించకూడదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నానండి. మార్గదర్శిగా ఉండాలండి. ప్రజలందరూ మీ వైపు చూస్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారి లెగసీని ఎవరు తీసుకుపోతారు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి చూసుకోవాలండి. మూడో విషయానికి వస్తే రోహిణి ఆచార్య బాధ ఎక్కడ కలిగిందండి. ఆవిడ సింగపూర్ లో ఉన్నారండి. ఈరోజు ఆవిడ వాళ్ళ ఫ్యామిలీతో సింగపూర్ షీఈస్ దే చదువుకున్నటువంటి వ్యక్తి అండి. ఆవిడ ఏమని చెప్పిందండి, చెప్పులు చూపించినారు నన్ను ఇంట్లో అని చెప్పేసి చెప్పిందండి. ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోండి. చెప్పులు చూపించారు అని చెప్పేసి చెప్పిందండి. కిడ్నీ దానం చేసిందండి తండ్రి కోసం. ఆ కిడ్నీ దానం చేసినటువంటి కిడ్నీని కూడా ఎవరు దానం చేస్తారండి ఈ రోజు రేపు? అరే సొంత బిడ్డ నాన్న కోసం అని చెప్పేసి ప్రేమతో ఇచ్చినటువంటి కిడ్నీని కూడా వీరు ఇన్ఫెక్షియస్ కిడ్నీ, మంచి కిడ్నీ కాదు, క్వాలిటీ కిడ్నీ కాదు అని చెప్పేసి వారు చెప్పడం ఎంత బాధ కలిగిస్తుందో అర్థం చేసుకోండి. నేను ఒకటి విషయం చెప్పుకుంటున్నా, ఈ 3 పార్టీలు కూడా రీజనల్ పార్టీస్. ఈ రీజనల్ పార్టీస్ లో ఒక కుటుంబం నడుపుతున్నటువంటి పార్టీస్ ఇవి. అందువలన ఈ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఒక నేషనల్ పార్టీలో ఉన్నట్లయితే అక్కడ ఇందిరాగాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, మీరు చూసుకుంటే ఎక్కడ కూడా ఈ రకంగా ఇష్యూస్ లేవు. అంటే నేను అదే చెప్పదలుచుకుంటున్నాను. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనకి మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ దీస్ పీపుల్ అందుకని చెప్పేసి షర్మిల గారు మా దగ్గరకు వచ్చారు. వి వెల్కమ్ ఇట్. అదే రకంగా కవిత గారు జాగృతి ద్వారా వారు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ హర్ చెయ్యాలి. కానీ నేను ఒకటే అంటున్నానండి, ప్రతిసారి కుటుంబం అని చెప్పేసి తీసుకురాకుండా సమాజానికి మేలు చేసే విధంగా, సమాజానికి బాగు చేసే విధంగా, కమ్యూనిటీకి బాగు చేసే విధంగా మనకు పనిచేస్తే మాత్రం ప్రజలు హర్షిస్తారు. అంతేగాని ప్రతిసారి వచ్చేసేసి హరీష్ రావు అక్కడ 300 ఎకరాలు ఇచ్చేసినాడు, ఈయన అది చేసినాడు. సరే మీ కుటుంబాల్లో ఉన్నాయి కాబట్టి, ఆస్తి పంపకాల సమస్య ఉంది కాబట్టి డబ్బులు దోచుకున్నారని చెప్పేసి, మీ వాటా మీకు రాలేదని చెప్పేసి మీరు చెబుతున్నారని చెప్పేసి ఎంటైర్ తెలంగాణ సమాజానికి ఇది అర్థమవుతుంది. నేను చెప్పేది ఒకటేనండి, మీరు దోచుకున్నారు 7 లక్షల కోట్లు, కాదనడం లేదు. మీరు దోచుకున్నారు కాబట్టి ఆ దోచుకున్న డబ్బుని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలో అర్థం కాక మీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి తెలంగాణ సమాజం చూస్తున్నది. కానీ మీకు నిజంగానే అన్యాయం జరిగినట్లయితే మీరు అన్యాయం గురించి మాట్లాడి ఏం చేస్తారు తెలంగాణకి, దాని గురించి మీరు మాట్లాడండి. తెలంగాణ సమాజం కోసం జాగృతి అని చెప్పేసి మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో దాని ద్వారా ఏం చేయబోతున్నారో